బాగా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది అనిపించట్లేదా? మరీ అట్లా ఏం చేయరు, మరి ఆ పిల్లని ఇంకా అట్లా చేస్తున్నారా, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ లేదులేమ్మా, అందరికీ నచ్చాలని ఉంది అది. ఏమనిపిస్తుంది మీకు ఈ వీడియోస్ గురించి కామెంట్స్లో చూస్తూ ఉంటే? ఇంతమంది ఆనందపడుతున్నారా మా వల్ల అన్నది చాలా సంతోషం. ఇంట్లో రోజు యుద్ధాలు జరుగుతూ ఉంటాయా మామూలుగా? అవి అందరి ఇంట్లో అవుతుంటాయి కదా. ఉండాలి కూడా, మ్యాండేటరీ, లేకపోతే మరీ బోరింగ్ ఉండిపోదు. చిలకి ఇన్స్టాగ్రామ్ రావడం కూడా ఇదే కారణం. ఎప్పుడు హిరణ్యతో క్లాష్ ఉంటుందా మీకు? ఆ గొడవ ఉంటుందా ఇప్పుడు? అది ఎక్కువ శాతం ఇంట్లో నేను తనని తిట్టినవే ఎక్కువ రీల్స్ తీస్తాం. కెమెరా ఆఫ్ చేస్తాను చెప్పండి, నిజంగా వింటుందా ఇంట్లో? నేను అందరిని ఎలా అంటానో ఆ వీడియోలో కూడా పెట్టేస్తున్నాను. హిరణ్య ఏం చేస్తుంది అని మీరు ఇప్పుడు అడగండి కామెంట్స్లో. ఎవరైనా ఎగ్జాక్ట్గా హిరణ్య ఏం చేస్తుందని చెప్పలేదు. కాలేజీ ఏదో అనుకుంటున్నారు తప్పించి తను మాత్రం 95లో నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మొన్న బరస్ట్ అయిపోయింది, బాగా కాలిపోయింది. 45 ఫీట్ నుంచి హైట్ నుంచి 95లో పడింది. ఆ టైంలో మా అత్తగారు చాలా చేశారు, కానీ నేను డిశ్చార్జ్ చేశారు, మా అత్తగారు చనిపోయారు. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాతలా పెళ్ళి అయిపోయింది 2వ సంవత్సరానికే జాతకం అంతా అబ్బాయిది బయటకు వచ్చింది. నా కొడుకుని చూసి నేను చాలా ధైర్యంగా ఉంటాను అన్నమాట. ఎలాంటి అమ్మాయి కావాలంటే కోడలుగా నోట్ చేసుకోండి గైస్. సపరేట్గా పెడతాను, వాళ్ళిద్దరు సపరేట్గా ఉండాలి, తనని బాగా చూసుకోవాలి. ఇది ఎక్కడుంది అంటే మీరు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంతోషం. ఈ ఫ్యామిలీని చూసిన ప్రతిసారి ఇన్స్టాగ్రామ్లో నాకు ఆ పాటే గుర్తొస్తుంది అనమాట. కలిసి మనం కొట్టుకున్నా, తిట్టుకున్నా, నవ్వుకున్నా, ఆనందంగా ఉన్నా మనందరం కలిసి ఉన్నాము అనే ఒక ఇది ఉంటుంది కదా. మన ఫ్యామిలీకి మనం దూరంగా ఉన్న వాళ్ళకైతే వీళ్ళని చూసినప్పుడల్లా జెలస్ కూడా వస్తుంటుంది. వాళ్ళందరూ కలిసి క్యూట్గా వీడియోస్ చేస్తూ ఉంటే వాళ్ళ వీడియోస్ చూసి, అన్న నీ వల్ల, మీ ఫ్యామిలీ వల్ల మేము నవ్వుకున్నాము, నీ వల్ల ఇంత నవ్వుకుంటున్నాం కాబట్టి మీ ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకునే కామెంట్స్ కూడా చాలా చూసాం అనమాట. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నేను వైజాగ్లో ఉన్నాను. కిషోర్ బీబీకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. నన్ను అడగరా ఆంటీ? నిన్ను అడుగుతున్నావు, నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను ఆంటీ, మీరు చెప్పండి నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నా కాబట్టి నేను నిన్ను అడగలేదమ్మా బాగున్నావా అని. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీని చూడంగానే ఇప్పుడు ఊరు అంటే మా ఊరు వదిలేసి దూరంగా ఉంటున్న వాళ్ళకి ఫస్ట్ కుళ్ళు వస్తుంది, ఎంత బాగా చక్కగా కలిసి ఉంటున్నారు అని చెప్పేసి. ఏమనిపిస్తుంది మీకు ఈ వీడియోస్ గురించి కామెంట్స్లో చూస్తూ ఉంటే? బాగా కలిసి ఉంటారు, బాగా నవ్విస్తారు అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందమ్మా మాకు. ఎంత ఆనందం అనిపిస్తుందో, ఎంతమందికి ఇష్టపడుతున్నావా, ఎంతమంది ఆనందపడుతున్నారా మా వల్ల అన్నది చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, మధ్యలో ఉన్నది మీ కూతురా మనవరాలా? చాలా మందికి చాలా మంది డౌట్ తాతయ్య అని అంటారు, అమ్మ అంటది. అలవాటు అయిపోయింది దానికి. మనవరాలు కూతురు. యాక్చువల్లీ ఆంధ్రాలో ప్రతి ఒక్కరు అమ్మమ్మని ఆల్మోస్ట్ అలా అలవాటు. తాతయ్య అంటది, అక్కడ అమ్మ అంటది. చాలా కామెంట్లు అలాగే పెడుతుంటారు, అదే ఏంటి వరుస అనేసి. ఇద్దరు పాపలేమో అనుకుని చాలా మంది అడిగారు. ఓకే, బట్ మనవరాలమ్మా, పాప. ఈ మనవరాలంటే జెన్జీ, ఇప్పుడు జనరేషన్ జెన్జీ. మీరేమో 80s కిడ్ అయ్యి ఉంటారు కదా, అంటే 80లో పుట్టిన వాళ్ళు మీరు, 20లో పుట్టిన పాప. ఎలా ఉంటుంది ఇంట్లో పోరు అసలు? అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు అమ్మా. ఖచ్చితంగా వేరు. మీకు ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక 80s పేరెంట్స్, 80s గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం? ఫస్ట్లీ అది అదృష్టం అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య అమ్మమ్మలు తాతయ్యలతో పెరుగుతున్న వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళతో మదర్ కూడా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగింది. ఓకే, అలా పెరిగితేనే ఈ విలువలు సంప్రదాయాలు. ఇది కూడా సేమ్ ఇలాగ వచ్చింది మన గ్రాండ్ మదర్ దగ్గర. సో హిరణ్య ఎలా అనిపిస్తుంది మీ అమ్మమ్మ తాతయ్యలతో? ఇంట్లో రోజు యుద్ధాలు జరుగుతూ ఉంటాయా మామూలుగా? అవి అందరి ఇంట్లో అవుతుంటాయి కదా. ఉండాలి కూడా, మ్యాండేటరీ, లేకపోతే మరీ బోరింగ్ ఉండిపోదు. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రావడం కూడా ఇదే కారణం. అవునా? యాక్చువల్ ఫస్ట్ స్టూడెంట్ అంటే భోజనం చేస్తుంది, మంచమని భోజనం చేస్తుంటూ రియల్ గా మామూలుగా తిడుతుంది. నేను యాక్చువల్లీ ఆ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను హార్స్ రైడింగ్కి వెళ్ళొచ్చి బాడీ పెయిన్స్ వచ్చాయని చెప్పి
నేను అలా కూర్చొని మంచం మీద తింటున్నా. అండ్ అది యాక్చువల్లీ మమ్మీకి నాకు పెట్టిన అన్నం అన్నమాట. ఓకే. సో మమ్మీ తింటూ నాకు తినిపిస్తుంది అని చెప్పి అంత పెట్టిన అన్నం. సరే అని చెప్పి ఈ లోపల నేను తింటున్నా, మా మమ్మీ రాలేదని చెప్పి. అయితే మా అమ్మమ్మ వచ్చి తిట్టడం స్టార్ట్ చేసింది, మంచం మీద తింటున్నావు అని చెప్పి. ఓకే. అయితే అందరూ ఏమనుకున్నారంటే అదేంటి అమ్మాయి అంతంత అన్నం తింటుంది అని చెప్పి కామెంట్ సెక్షన్ లో అలా ఇద్దరు వేసుకుంటున్నారు. తను ఒక్కదే అంత అన్నం తింటుంది అనుకుని ఆమె అందరూ పెట్టారు అంత అన్నం తింటున్నావు అని. అదే కిషోర్ ఏంటంటే వీళ్ళు తెలియకుండా షూట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి అది ఫస్ట్ రీల్, అది ఫస్ట్ రీల్ మా ఇద్దరిది కామెంట్ కలిపి. రావడంతో అక్కడి నుంచి వాళ్ళ అమ్మకి సో ఫోన్ చాలా మాట్లాడడం మంది కష్టం. కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నారు. చాలా చెప్పి బాగున్నది ఇంకా అలా చిన్న చిన్నవి మా ఇద్దరికి తెలియకుండా మా మావి తీసి పెట్టేవాడు అనమాట. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. తెలియకుండా పెట్టినప్పుడే నాచురల్ గా కూడా ఉంటది కదా. Natural గా ఉండాలి. దాని తర్వాత అది మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడాలి. ఆ నాచురల్ గా రోజు రీల్స్ చేయడం అనేది లేదు, జస్ట్ అదేంటి మా రీల్స్ అన్ని స్పాంటేనియస్ వే. ఓకే. అప్పటికప్పుడు మా అమ్మమ్మే మాట్లాడేస్తూ ఉంటది. ఇంకా నార్మల్ ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు బేసిక్ గా మనం ఏంటంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఆ నిమిషానికి కెమెరా ఉండకపోవచ్చు, మళ్ళీ అదే రీక్రియేట్ చేయాలంటే అక్కడ కష్టం అది అవుతుంది. చాలా కష్టం. నాచురల్ గా వచ్చింది మాత్రం మీ ఎక్స్ప్రెషన్స్ కి, మీ డైలాగ్స్ కి, మీ మాటలకి. అంకుల్ వచ్చి ఏంటే ఏం చేస్తున్నావి ఆ లైట్స్ వేసుకుంటారు చూడండి మెల్లో. మేము కూడా ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, ఇంట్లో కాదు కానీ ఆఫీస్ లో అయితే మా వాళ్ళకి బాగుంటది కదా, తెలుస్తున్నారు పని చేస్తున్నామని. బట్ మనవరాలు కాబట్టి మంచం మీద కూర్చొని తినొద్దు, గోర్లు ఇంట్లో కట్ చేయొద్దు, ఈవినింగ్ అయితే ఇది చేయొద్దు అని మనకి పెద్దవాళ్ళకి ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు హిరణ్యతో ఆ క్లాష్ ఉంటుందా మీకు, ఆ గొడవ ఉంటుందా ఇప్పుడు? ఎప్పుడు ఉంటుందమ్మా అది. ఎక్కువ శాతం ఇంట్లో నేను తనని తిట్టినవే ఎక్కువ రీల్స్ తీస్తాం మేము. ఓకే. అవే ఎక్కువ అవన్నీ reels కూడా ఉంటాయి వెళ్తూ కూడా. నేను ఉంటాయి. అంటూ ఉంటాను కూడా ఇంట్లో. ఇంకా ఇంట్లో రోజు కంటిన్యూస్ గా లాస్ట్ తీసుకొని. హోలీ టైంలో కూడాను 9 o'clock వెళ్ళి 3 o'clock వస్తుంది. ఓకే. 10th అది క్లాస్ నిజంగా ఎగ్జామ్స్. అయింది యాక్చువల్లీ. 10th ఫోర్త్ class ఎగ్జామ్స్ మధ్యలో ఆహా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మధ్యలో. ఎగ్జామ్ రాయనంటేనే లోపలికి రా, లేకపోతే బయటకు వెళ్ళిపోనేసి గ్రాండ్ మదర్ అంటది. అమ్మో. మా అమ్మగారికి చాలా నలుగురు ఆడపిల్లలు మేము, అక్క చెల్లెడివి. ఓకే. మా అన్నయ్య మా తమ్ముడు ఉన్నారు. మా అన్నయ్య ఏంటంటే మా నలుగురిని కూడా ఒక హిట్లర్ చిరంజీవి సినిమా వచ్చింది అప్పట్లో. తెలుసు. ఈ నలుగురు చెల్లెళ్ళు కూడా అలాగే సాయిబుల్ మధ్యలో వీధిలో ఉండేవారు మేము, సాయిబుల్ చిన్నవారండి. అక్కడ ఇంకా మమ్మల్ని చూస్తే అందరూ భయపడటమే ఎవరైనా సరే. మా అమ్మగారు బయటికి ఎవరికి మేము వెళ్ళినా సరే అలా తిట్టేవారు మమ్మల్ని. అవి నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లల విషయంలోని నేను ఇంకా ఊరుకోను అసలు. అప్పుడు మిమ్మల్ని ఎలా పెంచారో ఇప్పటికీ అంతే. కానీ ఇప్పుడు మారింది కాలం, అమ్మమ్మ నువ్వు మారాలని కూడా నాకు చెప్తుంది నా మనవరాలు. కానీ నాకు అప్పుడు నచ్చింది చాలా మట్టుకి, ఎందుకంటే అప్పుడు రోజులు వేరమ్మా. ఈ రోజుల్లో కూడా మళ్ళీ అలా వస్తున్నారు చాలా మంది. ఎవరో ఉన్నారు తప్పించి పిల్లలు చాలా మంది వింటున్నారు పెద్దవాళ్ళు చెప్పిన మాట్లాడారు. నేను వింటాను కదా మనం చెప్పిన మాట. కెమెరా ఆఫ్ చేస్తాను చెప్పండి, నిజంగా వింటుందా ఇంట్లో? వింటాను, చాలా మట్టుకి వింటదమ్మా. నేను ఇంట్లో పనులు కూడా చేస్తాను. పని కూడా మప్పుతాను నేను. నేర్పిస్తున్నారా? చేయవలసిందే. నాకు వచ్చాను. వావ్, చూడ్డానికి అస్సలు అలా అనిపించట్లేదు కదా. బర్గర్ పిజ్జాలు బాగా చేస్తారు. ఎవరికి అలా అనిపించదు. బర్గర్లు పిజ్జాలు బాగా చేస్తుందా? తిండి ఏం కావాలన్నా వండి పెడతాను. అలాగే తనకి వెరైటీస్ ఏం కావాలన్నా ఎప్పుడు నీసు ఉండాలి ఇంట్లో. అది అలా ఫ్రిడ్జ్ లో పెడతాను. ఓకే. నా కొడుకు కోసం కూడా నేను అలా దాయను, తన కోసం అలా దాస్తాను. హార్స్ రైడింగ్, కరాటే. నాకు హార్స్ బ్యాక్ Sportsman రైడింగ్ వచ్చు, ఉన్నాయి. స్విమ్మింగ్, కరాటే, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్. స్కూల్లో నేర్పించేవన్నీ వచ్చేసాయి మొత్తం. బాస్కెట్ బాల్ స్టేట్ లెవెల్ ఆడాను, బ్యాడ్మింటన్ కూడా. హార్స్ రైడింగ్ అంటే అది మావయ్య. హార్స్ రైడింగ్ first. మావే స్టార్ట్ చేశారు. బట్ అమ్మాయిలు హార్స్ రైడింగ్ చేయడం, కరాటే నేర్చుకోవడం ఈ మధ్యలో ఇంపార్టెంట్. కరాటే నేను ఏషియా లెవెల్ వరకు వెళ్ళాను, ఏషియాలో గోల్డ్ కూడా వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో కూడా నేర్పించాము, 6 feet వరకు చేస్తాం. అవునా? 6 feet దాటి కూడా. 6 కూడా. ఓకే. ఇది కామెంట్లు చేసే వాళ్ళకి చూడండి, కరాటే అంట. కరాటే వచ్చు, స్విమ్మింగ్ పూల్ వచ్చు, గుర్రపు సవారీ వచ్చు, అన్ని నేర్పించాం. రాదు డాన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. కానీ ఆంటీ మీ వీడియోస్లో మీ ఆ స్మైల్తో వీడియోస్ చేసినా కానీ, ఆ తిడుతూ వీడియోస్ చేసినా కానీ ప్రతిది అంత న్యాచురల్గా ఎలా వస్తాయి అనేది మాకు క్వశ్చన్ అనమాట. అంటే యాక్టింగ్ చేయడం వేరు, న్యాచురల్గా రావడం వేరు. మీరు అసలు ఏం చేసినా చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. అదేనమ్మా నేను చెప్తున్నాను కదా, బాబు స్టార్ట్ చేసాడు వీడియోలు తీయడం అంతా మా బాబే చెప్తాడు ఇలా చెయ్యాలమ్మా అనేసి నాకు. ఓకే. ఆ తర్వాత కొంచెం నేను ఇంట్లో జరిగినవన్నీ ఉంటాయి కదా మనకి, ఇంట్లో వీళ్ళందరినీ ఎలా అంటానో ఆ వీడియోలో కూడా పెట్టేస్తున్నా అలా కొంచెం. ఓకే. అంకుల్
ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కానీ అప్పుడు మీ రోజుల్లో అసలు ఎలా ఉండేది? అంటే మీకు లవ్ మ్యారేజ్ మీది ఏమన్నా? కాదు కదా మీరు కాదని చెప్పేస్తున్నారు. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? చాలా మంది అలాగే అనుకుంటారు. ఓకే. 1 year 1 year marriage. ఆవిడకైతే ఇష్టం ఉండేది కాదు. మీకు ఇష్టం ఉండేదా? మా అత్తయ్య గారు అంకుల్ చాలా ఇష్టం. బలంతో మీద ఆవిడ చేసుకుంది. మీ అత్తయ్య గారు అంటే వాళ్ళ వాళ్ళ అమ్మగారు. ఓకే. ఆవిడ అప్పుడు ఏ హ్యాబిట్స్ లేవు, ఆయన కుర్రాడు మంచి ఉద్యోగం ఉంది, మంచోడు అని కాకపోతే ఏంటంటే చెప్పేసి. సంవత్సరం మాట్లాడి ఉంచుకుని సంవత్సరం అయ్యాక పెళ్ళి అయింది. సంవత్సరం మాట్లాడుకున్నారా? నీకు ఎన్ని ఇయర్స్ కి పెళ్ళయింది చెప్పు. నాకు 9th కంప్లీట్ అయిందమ్మా, ఇంకా 10th కి వస్తాను 17, 18, మ్యారేజ్ 18 16. 16 కంప్లీట్ అయ్యి 17 లోకి వస్తాను ఇంకా అంతే. marriage. అబ్బో, అప్పుడు మీకు నాకు 21 అంకుల్ 21 అమ్మా, 5 years ఇద్దరికి తేడా. పక్క పక్కన ఇల్లా మీది? కాదు కాదు. కాదు మరి ఎలా ఇష్టపడ్డారు ఆంటీని? నేను వరుస మార్చుకొని ఉండేవాడిని. ఓకే. అక్కడ ఏపీ జనకోలో అప్పుడు ఏపీసీబీ ఆహా. దాంట్లో జాబ్ చేస్తుండే. పెద్దల సంబంధం చూసిన తర్వాత ఇష్టపడ్డారు అంకుల్ కి, ముందుగా మ్మ్. ముందు ఎప్పుడు చూడలేదు ట్రాన్స్ఫర్ అమ్మ. వచ్చాము. ఓకే, పెళ్లి చూపులకు వచ్చారా? ఉమ్. ఎలా అంటే మాకు ఇప్పుడు ఇది రోజుల్లో create కరువైపోయినాయి చేయాలని కాబట్టి చాలా క్యూరియస్ గా ఉంది అసలు పెళ్లి చూపులు ఎలా జరిగాయని చెప్పి. అప్పుడు మాకు పెద్దగా మెచ్యూర్డ్ లేదు. మ్మ్. ఏదో అమ్మాలు చెప్పారు, మా అక్క సిస్టర్ ఇంత ఎక్కువ ఫ్రెండ్స్ మాట, ఓకే. మా పెద్ద సిస్టర్. వీళ్ళు పెద్ద అక్కకి చాలా ఇష్టం, మా ఇంట్లో ఉండేవారు మేమంటే. వాళ్ళ అక్క చెప్పింది పలానా అమ్మాయిని చేసుకో అని, అంకుల్ దానికి రెడీ అయ్యి వచ్చారు. వచ్చేసారు. మీరు ఎలా తలదించుకొని కూర్చున్నారు? ఆ? నిజంగా అలాగే కూర్చుందంట. అప్పుడు అలాగే కూర్చుంటాం మీకు అమ్మా. స్టోరీస్ అన్ని చెప్పారా? అప్పుడు అలా కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఏలేస్తున్నారు ఇంటిని. అదే అదే అంతే కదా అంకుల్? అవును, అప్పుడేమో పాపం ఏం సాంప్రదాయ తెలియదు వచ్చామాట. అలాగే వచ్చేసాం, కూర్చోసాం, ఒకే నుంచి వెళ్ళిపోయామాట. ఓకే అనుకొని వెళ్ళిపోయారు. మీరు మాత్రం వద్దు నేను చేసుకోను. నేనైతే అంకుల్ తర్వాత అయితే మళ్ళీ మాత్రం నేను మంత్లీ చేసుకోననే మంత్లీ ఉన్నాను. వచ్చేవాడిని. మ్మ్. మంత్లీ వచ్చేసరికి ఈవిడ ఇంట్లో ఉండేది కాదు. ఓకే. కావాలని ఆ నేను టైం వచ్చేసరికి వాష్రూమ్కి వెళ్ళిపోడు, అదే మార్కెట్ 1 చేసుకోండి. year మా ఇద్దరికి గ్యాప్ ఉన్నా సరే మేమేం అంత ఎక్కువగా ఏం మాట్లాడుకోలేదు. అంకుల్ మాత్రం చాలా ఆశలతో వచ్చేవారంట, వైజాగ్ బోల్డ్ ఉంటే తిరుగుదాము తీసుకెళ్ళండి. వాళ్ళ మదర్ నేనైతే అసలు కొడుతుండేది ఎదురు అన్నమాట. కూర్చొని మాట్లాడేదాన్ని కాదు. వస్తే కుర్రోడు మాట్లాడలేదు, టే ఇస్తుంటది అని కొట్టిస్తుంటది. ఓ, కొట్టారా? కొట్టుకుని మా అమ్మ పెడుతుంది. కొట్టేవారు. ముట్టుకలు. ఎందుకే మాట్లాడవు, నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఆ రోజు. ఇప్పటికే పాపం వీళ్ళ అమ్మని కూడా నేను తిడతాను కొడతాను, అవునా? వీళ్ళ అమ్మ అయినా ఏమందు. వాళ్ళ అమ్మని కూడా, వాళ్ళ అమ్మ కూతురు పుట్టిన తర్వాత కూడా అయినా ఏమందమ్మా ఇప్పుడు వాళ్ళ కూడా. అమ్మ అసలు. అంతేనా? అమ్మో వాళ్ళ అమ్మ మరి ఈ లాంటి అమ్మాయి ఆ తిరగబడుతుంది కూతురు ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. మదర్ అందు. బట్ మీ కూతురు మాత్రం అమ్మో చెప్తాది సమాధానం మాకు. ఏమనంటే ఇప్పుడు రోజులు అవి అని చెప్తుంది నాకు. మ్మ్. నేను జెండర్ ఈక్వాలిటీని నమ్ముతాను. అక్కడ మెయిన్ నాకు మా అమ్మకి కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. కాకపోతే ఒకటి, నా కొడుకుగా నా కూతురుగా నా మాట విన్నారు బాగా. మ్మ్. అంకుల్ కూడా ఇప్పటికి నా ఇష్టమే. అంతేనా? అయితే తిని దగ్గర మాత్రం నా ఇష్టం అన్నది తేలాపోతున్నాను ఇంకా నేను. నేను పలికే ఒక ఏజ్ వస్తే- తిరుగులేని వేదం. ఇప్పుడు వాళ్ళ వయసు కదా, నిజంగా. ఒక ఏజ్ వచ్చినప్పుడు 18 అలా వచ్చినప్పుడు అర్థం అవుతుంది అమ్మమ్మ ఏంటన్నది అని. అంతే ఏదో ఒక రోజు అమ్మమ్మ వస్తది. ఇష్టం అని అని అనిపించింది. ఎదురు చూస్తున్నాను. మిగతా అందరి దగ్గర అయిపోయింది, ఒక హిరణ్య ఓకే రణ్య. అయిపోద్దులేండి. ఇన్స్టాగ్రామ్ నే వెళ్తున్నారు ఇల్లు ఆ, ఇది ఏమాత్రం అనాలా అనుకుంటే పర్వాలేదు. కానీ కష్టం కదా, అంటే ఈ పాపను మెయింటైన్ చేయడం, అక్కడ అమ్మో, చాలా కొడుకు. కష్టం అండి. అవునా? ఈవెన్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. మ్మ్. ఎందుకంటే జోబి Maintenance ఏ. చిల్ అయిపోద్ది, జోబి కనం అయిపోద్ది. వచ్చింది బజార్ వెళ్దాం అంటే చాలు, బయటకు వెళ్దాం అంటే ఇప్పుడు చాలు. ఎక్కడ కష్టంగా ఉందంటే టెంపుల్ స్కూల్లో వేయడం వాళ్ళ మావయ్య టెంపుల్ స్కూల్లోనే పట్టుకున్నాడు. ఓకే. అది చాలా మంది 5th 6th తో తీసేయమన్నారు. మ్మ్. కానీ మేము 10th కూడా అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ కూడా టెంపుల్లోనే ఉంచుతున్నాం. పర్లేదులేండి. బట్ ఎవరో ఒకరు ఉండాలిగా, ఇంట్లో అల్లరి చేసేవాళ్ళు, గొడవ పెట్టేవాళ్ళు, ఏదో ఒకటి. అంటే నేను పుట్టలేనంత వరకు మా మావి అలా ఉండేవాడు. మ్మ్. తర్వాత నేను పుట్టిన తర్వాత నేను ఇంకా అలాగే. ఇప్పుడు మీ మామయ్య కూడా ఇబ్బంది పడుతున్నారా? అబ్బా భరించలేకపోతున్నావు దీన్ని, అంతేనా? అలానే ఉండాలి. ఇరణ్య అని అంటాడు మా ఇంటి నాన్న. ఆడపి మిమ్మల్ని ఎలా అంటారా అండి? అన్నలేడు. అదే ఒకవేళ ఉన్నా హిరణ్య ఆ కదా. ఏజ్ అయిపోయింది, ఇంకా అమ్మని అర్థం చేసుకున్న వయసులో ఉన్నాడు వాళ్ళ మావయ్య గాని వాళ్ళ అమ్మ గాని. మ్మ్. మీ తీరిక కామ్- ఇంకా లేదు కదా. వస్తలేండి అది ఒక ఈ రోజు. ఏజ్ ఏంటంటే వాళ్ళ ఇష్టం. 15 ఇప్పుడు మన years జనరేషన్ అంటే కలిసి అలాగే మనం ఉంటుంది. మారాలి కదా. ఇప్పుడు నాకు ఇష్టమైంది ఏం మన చేస్తాను. పూర్వం 47 నీ మాటే వింటున్నాను 80లో కదా. ఉన్నట్టు ఉండకూడదు, అంతే కదా. మారుతూ ఉండాలి కాలానికి మారుతూ తగ్గట్టుగా. కాలం తగ్గట్టుగా మనం నాకు మారాలి. ఇష్టం లేనిది ఏం చేయలేదమ్మా, కాకపోతే హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. మ్మ్. ఆ హెయిర్ కోసం ఆయిల్ తయారు చేసి అందరు కూడా వీడియోలో చాలా మంది హెయిర్ ఏంటి అంత బాగుంటుంది, ఏం రాస్తున్నా చెప్పమన్నారు. ఆ హెయిర్ కి hair బ్యూటీ ఇక్కడ పార్లర్కి వరకు వెళ్ళి ఉండేది. కలర్ ఏం చేసుకుందమ్మా అయ్యో. ఎరుపు రంగు. మేము ఆ తెల్లంటికి నేను మేమే రంగు వేసుకోవాలని మేము చూస్తున్నాం, నేను ఆ తన story మాత్రం చెప్తాను. ఎర్రంటికలు కావాలని రంగు ఒక వేసుకునేది. నిమిషం.
ఏమైందంటే నేను నా హెయిర్ ఇక్కడ వరకు ఉండేది, నేను కట్ చేసేసా. ఓకే. కట్ చేసేసి హెయిర్ హైలైట్స్ వేయించుకున్నా. వేయించుకొని వస్తే ఆ రోజు హాయిగా పడుకున్నా. నేను రాత్రి రూమ్ లోకి వచ్చి నా హెయిర్ కట్ చేసింది. ఇది లిటరలీ ఇదిగో సీరియస్లీ కట్ చేశారు లిటరలీ. కట్ చేసి అక్కడ తల్లలో పెరిగిపోయి బై ద వే ఇంకా గ్రో అయిపోయి ఇక్కడికి కట్ చేస్తుంది. కలర్ ఎంత బాగా అనిపిస్తుంది కలర్ వేయించుకుని వస్తే. వారం ఉంచుకున్నాను, వారం తర్వాత నేనే బ్లాక్ డై వేయించాను. ఓ మళ్ళీ మార్చుకున్నారా? అదే కదా ఇప్పుడు కలర్ లేదనుకుంటున్నా. అండ్ మళ్ళీ నేను రాత్రి వెళ్ళి నేను అదేంటి స్పా చేయించుకున్నాను హెయిర్ స్పా. దానికి మళ్ళీ రౌండ్ అయింది. నాకు ఇష్టం ఉండదమ్మా బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలా చేయించుకుని రావడం. హెయిర్ మొత్తం పాడైపోతాం ఈ రోజుల్లోని. ఏంటి బ్యూటీ పార్లర్ దేనికోసం? 40-50 ఇయర్స్ వస్తే అప్పట్లో వెళ్ళేవారు అట. ఇప్పుడు అదే 15 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. ఓషన్ వాటర్ వల్ల ఫుల్ డామేజ్ అయిపోయింది, అందుకని స్పా చేసుకున్నాను. అంకుల్ చూడండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు చూస్తున్నారు. బట్ ఇద్దరు అంటే మొత్తం అందరు చిన్నపిల్లలే, మీ ఒక్కరే కదా. ఆవిడని కూడా చిన్నపిల్లలానే మీరు మాత్రమే చూడగలరు. ఎలా అంటే ఫస్ట్ ఆవిడని భరించాలి, తర్వాత ఈవిని భరించాలి. భరించగలం, పర్లేదు. అన్ని చేసి నేను అనుకున్నాను కదమ్మా. అంకుల్ కి చూడు, అంకుల్ వయసు ఎంత అనుకుంటున్నావు? ఆహా, అంకుల్ ఏజ్ ఏమైనా గెస్ట్ చేయొచ్చాము, కానీ హిరణ్య ఏం చేస్తుంది అని మీరు ఇప్పుడు అడగండి కామెంట్స్ లో. ఎవరైనా ఎగ్జాక్ట్ గా హిరణ్య ఏం చేస్తుందని చెప్పలేరు. అసలు సమస్య లేదు. కాలేజీ ఏదో అనుకుంటున్నారు తప్పించి తను మాత్రం 10th క్లాస్ అని ఎవ్వరు అనుకోలేదు. ఇప్పుడు 10th అయిపోయింది. ఇప్పుడు 10th అయ్యింది, 11th. ఇప్పుడు 11th అంటున్నారు కాబట్టి చాలా మంది కాలేజ్ అమ్మాయి అని అడిగేవారు. ముందు కాదు, ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది, చెప్పకపోతే తెలీదు. సో మీ కామెంట్స్ లో చూస్తుంటే వీళ్ళేంటో వీళ్ళ గోలేంటో అలాగే ఉంటదమ్మా, ఎవరికి అర్థం కాదు అన్నాయన అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్. ఇంకా కొన్ని మరీ ఓవర్ గా చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. మీరు చూసుంటారు, నేను ఇది నా కామెంట్స్ కాదు, కామెంట్స్ లో వస్తాయి. బాగా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది అనిపించట్లేదా? మరి అట్లా ఏం చెయ్యరు, మరి ఆ పిల్లని ఇంకా అట్లా చేస్తున్నారా? ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏ లేదులేమ్మా, అందరికీ నచ్చాలని ఉందా? అది లేదు కదా. 1000 మంది మన 900 మంది మెచ్చుకుని ఒక 100 మంది పెడతారు అలా కామెంట్స్. దానికి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. నాకు అనిపిస్తుంది అందరికీ నచ్చాలని లేదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఏమ్మా, మన ఇంట్లోనే మన ఫ్యామిలీకే నచ్చలేనప్పుడు బయట వాళ్ళకి నచ్చేస్తుంది అన్ని మేము చేసిన ఎలా అనుకుంటామమ్మా? అది మాత్రం నిజం. చాలా మందికి నచ్చినవి మనం పట్టుకోవాలి, నచ్చలేని కోసం మనకు అనవసరం. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, తన ఏజ్లో ఉంటారు, వాళ్ళు అనుకుంటారు అలాగా. అయ్యో ఇది చూసి మా మమ్మల్ని అంటారేమో మా అమ్మ నాన్న అని వాళ్ళ భయం కొలది వాళ్ళు అనేవాళ్ళు. ఆ ఏజ్ సరిపోయిన అయితే వాళ్ళు అంటారు అలాగా. ఓకే, పెద్ద ఏజ్ వాళ్ళు అందరు కూడా చాలా బాగుంది అన్నావని అర్థం చేసుకుంటారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి. నేనైతే అలాగే అనుకుంటానమ్మా, ఎందుకు ఇలా పెట్టారని ఏం అనుకోను. ఓకే, అసలు అనుకోరు, అస్సలు తిట్టుకోవడం కూడా అస్సలు లేదమ్మా, వాళ్ళు ఏం అనుకోను. నేను కొన్ని కిషోర్ గారికి కోపం రాదు అప్పుడప్పుడు, అట్లీస్ట్ ఇలా పెడుతున్నారని చూస్తే చూడు, లేకపోతే నోరు సూరుకో అన్నట్టు పెడతాడు వాడు. అంటే ఏం పెడతాడంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే వీడియోస్ చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే అండి. ఎగ్జాక్ట్లీ అలాంటివి అప్పుడు నేను చెప్తాను బాబుకి పెట్టుకొని లేనన్నా అంటే అలా కదా, అలా ఊరుకున్న వానికి ఎక్కువైపోతాయి అంట. బట్ వాళ్ళకి కూడా నిజంగానే నచ్చకపోతే ఒక నిమిషం ఇట్లా ఒక సెకండ్ పని ఇలా స్క్రోల్ చేస్తే ఓపిక్ గా కూర్చొని నెగటివ్ కామెంట్ చేసి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఏంటంటే ఇట్ షోస్ హౌ యు నో దేర్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారని అక్కడ ప్రదర్శిస్తున్నారు కదా వాళ్ళు, అంతే కదా. ఉంటాయి కొన్ని అన్ని ఉండాలి, మొత్తం ఒకేలా ఉంటే అవి ఉండాలి ఇవి ఉండాలి, అంతే. అన్ని పొగడ్తలు ఉంటే ఇంకా మనకేంటి ఉంటుంది. బట్ సోషల్ మీడియా అనేది అలాంటి ప్లాట్ఫామ్. అందరూ తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడి ట్రోల్ చేశారు నన్ను, లేకపోతే నెగటివ్ కామెంట్స్ చేశారు నన్ను అని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఏం లేదు కానీ అది తొందరపాటు అలా చేసుకోవటం మాత్రం. దేనికని మనం ఏదో అందరినీ మెచ్చుకోవాలి అని చేస్తాము, అలా అని చెప్పి మొత్తం మనం చేసి మనకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది మెచ్చుకోవాలనుకుంటే జరగదు కదా. అది నిజం, కొన్ని మనకి జరిగితే కొన్ని జరగవు. కానీ ఎక్కువ జరిగిందే పట్టుకోవాలి, తక్కువ జరిగింది వదిలేయటమే అంతే. అది వదిలేస్తేనే బాగుంటుంది. కామెంట్ పెట్టే బదులు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది, అలాంటి ఐడియా ఇస్తుంది కొంచెం మంచిది. ఎప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా చేయొచ్చు,
చెప్పొచ్చు ఇది బాగుంటది చెప్పేస్తారు. ఇలా Yeah. చేయండి ఇలా చెయ్యండి ఇలా మ్మ్. ఈ విధంగా చెయ్యండి అని మన idea బంధువులు ఇచ్చారనుకోండి. మన అక్క చెల్లు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే వెనక పెట్టి అనుకుంటూ ఉంటారు. బా, అది ఎక్కడో మాత్రం. ఏ ఊర్లో ఉన్న వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని ఎందుకు అలా పెట్టాలంటే ఎక్కడ అవుతుందమ్మా అలాగా? ఇప్పుడు నాకు కూడా చాలా మంది నా అకౌంట్ లోనే నా డ్రెస్సింగ్ గురించి అన్నిటి గురించి నేను తినడం గురించి అన్ని మాట్లాడుతూ తినడం ఉంటారు. గురించి తినడం గురించి కూడా మీ అమ్మమ్మ నేను ఎంత చెప్పినట్టు విను. తినాలి మ్మ్. అలాంటివి ఓకే. అమ్మమ్మ చెప్పినట్టుగానే ఇస్ ఫైన్ ఎంత తినాలో నువ్వే డిసైడ్ చేస్తే ఎంత నువ్వేమైనా తినాలి పెడుతున్నావా? ఏం తినాలి నేను ఎలా డ్రెస్ వేసుకోవాలి ఎలాంటివి వేసుకోకూడదు అన్ని చెప్తూ ఉంటారు. మ్మ్. నేను ఒకటే అవన్నీ ఏమీ పట్టించుకోండి. నాకు నచ్చినవి నేను తింటాను, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను నేను. మ్మ్. అలాగా చాలా మంది వస్తుంటాయి బాధపడుతుంటారమ్మా ఇలాగా యూట్యూబ్ చేసిన వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు లైక్లు వచ్చిన వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు. అవును. నిజంగానే క్యాన్సర్ వస్తే తల్లికి అది అలా చెప్తున్నారు మీరు అంటుంటే ఆ మాట ఎంత బాధ అనిపిస్తుంది అమ్మా. అయ్యో పాపం అనాలి కానీ ఆ తల్లి క్యాన్సర్ వచ్చింది నీ కొడుకుని చెప్పుకోరు కదా ఎవరైనా. అంతే కదా. అలాగా ఏంటంటే బాధ పెట్టడం పద్ధతి కాదు. మ్మ్. అది అది కూడా వాళ్ళకు ఊరు కష్టాలని పేరు ఉండదు అది ఏదో పిచ్చి అకౌంట్ ఒకటి ఫేక్ అకౌంట్ లో వేసుకొని వచ్చేస్తారు. పేరు వేసుకొచ్చే ధైర్యం కూడా లేనప్పుడు అంత Exactly. కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక చిన్న పాప ఈ మధ్య తునిలో తప్పబడిపోయింది. తెలుసు Yeah. కిడ్నాప్ ఆ పాప కోసం అమ్మ ఆ తల్లి దగ్గర ఎన్నో కామెంట్స్ పెడుతున్నారండి సెల్లల్లో. ఏమని మీరే చంపేశారు పాపను వాళ్ళు చంపుకోరు కదమ్మా. అంత ఫస్ట్ కష్టపడి మనం కన్నా కూడా చూడాలి కదా అయ్యో పాపం దొరికితే బాగున్నా అనుకోవాలి గానీ వీళ్ళే చంపేసి ఉంటారు మా అని అమ్మమ్మ comments అయితే పెడుతుంటే 24/7 ఆ లైవ్ చూస్తూనే నేను ఉంది. అసలు Updates నేను కోసం. వదలలేదు ఆ పాప కోసమే చూస్తూ ఉంటానమ్మా అలాగా. మన పాప అయినా ఎవరి పాప అయినా పాప చాలా బాధ అసలు ఎలా అనిపిస్తుంది చంపేసుకుంటారు వాళ్ళు ఏంటంటే దొరుకుతుందండి మీ పాప అని కామెంట్స్ పెడితే సంతోషంగా ఉంటారు, మీ ఫ్యామిలీ అంటే బాగుంటది కానీ మీరే చంపుకుని అలా పెడుతున్నారేమో అంటే అమ్మ ఏమంటుంది పాప పోయింది అనుకున్నా ఆ ఈ బాధ బాధ కంటే ఎక్కువ ఈ బాధ ఉంది ఎక్కువ మాకు అయిపోద్ది కదా. అంతే అని ఆ పాప ఏడుస్తుంది అండి. తప్పు కదమ్మా అది. అసలు బుద్ధి బుర్ర ఉండదు కొంతమందికి ఆలోచన అసలు చేయరు. అదేనమ్మా అసలు మీరన్నట్టు ఇందాక రిలేటివ్సే ఆ. ఏదేదో పిచ్చి పిచ్చిగా మనం ఎదుగుతుంటే చూడలేరు. ఒక విధంగా 100K ఫాలోవర్స్ వచ్చారంటే ఆ 100K లో 95K బయట వాళ్ళే ఉండుంటారు. కొంచెం నెగిటివ్ చేసిన వాళ్ళే కొంచెం ఫాలో చేసే వాళ్ళు 95 ఉంటారు. కాదు, 99 కి 99 వాళ్ళే రిలేటివ్స్ మన వాళ్ళు మన బ్లడ్ మన రక్తం అనుకునే వాళ్ళే మోసం చేయడము వెనక బ్యాక్ బిచ్చింగ్ చేయడము చేస్తా ఉంటారు. వాళ్ళకి అవసరమా? యాక్చువల్గా ఇప్పుడు ఫోన్ ఇప్పుడు మొన్నటి వరకు ఫోన్ లేదండి. అసలు నాకైతే నేను ఫోన్ ఏదో మాట్లాడదు కూడా ఇష్టం ఉండదమ్మా. అలాంటి నాకు ఇన్స్టాగ్రామ్ ఎందుకో ఈ ఎప్పుడైతే అప్పుడు ఫోన్ల వల్ల ప్రేమలు పోయాయి అని నాకు అసలు ఫోన్ నచ్చదు. ఇది మాత్రం మెయిన్ పాయింట్ ఈ ఇంటర్వ్యూకి. ఫోన్ వల్ల ప్రేమలు తగ్గిపోయాయి, తగ్గిపోయాయి. ఫోన్ వల్ల అందరి దగ్గర దూరం పెరిగిపోయింది పెరిగిపోయింది. అనేది నిజం. పిల్లలు ఈ రోజు మాట వినకపోవడానికి కారణం ఫోనే. ఇప్పుడు ఆ మాట్లాడడం ఫోన్ కూడా కోసం వాళ్ళు ఏదైనా చేయడం రెడీ అమ్మా. మాట్లాడిన కూడా ఖాళీ లేదు వాళ్ళకి. అది వాళ్ళు మాత్రం ముందు చూసుకుంటారు అంతే, పిలిచిన పలికే స్థితిలో ఉండట్లే. ఒకప్పుడు మాట ఏమప్పుడు మా అమ్మలు ఒక 5 రూపాయలు ఇస్తే చాలు జస్ట్ ఆనందపడేవారు సెకండ్ ఏమి నా గురించి కాదు, ఇన్ జనరల్ జనరల్ ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. మా అమ్మలు 5 రూపాయలు ఇస్తే చాలు మాకని ఆనందపడేవారు మేము. ఇప్పుడు 500 నోటు కూడా వద్దు, పాకెట్ మనీ మాకు 500 నోటు కూడా వద్దు, ఫోన్ ఇచ్చిస్తే చాలు. ఫోన్ ఇచ్చేసి రోడ్ల మీద డబ్బులు దొల్లాడి ఏడుస్తున్నారు పిల్లలు. వామ్మో. ఇంకా రాత్రి పగలు తిండి అక్కర్లేదు, ఆకలి కూడా ఏదమ్మా వాళ్ళకి. ఫోన్ ని అవసరానికి వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఫోనే ప్రపంచంగా రీల్స్ చూడడము, పబ్జి ఆడడము, ఇంకేదేదో చేయడము చేసేవాళ్ళు. అవసరానికి వాడే వాళ్ళు తక్కువ, అది నిజం. ఇలా ఎక్కువగా గేమ్స్ కాట్లా యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు పిల్లలందరూ అదే పని. బంధాలు అయ్యో పాప అన్ని ఈ కాంటెక్స్ట్ అసలు హిరణ్యకు సంబంధించింది కాదు. ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ గైస్. ఓకే, థ్యాంక్ యూ. బంధాలు బంధుత్వాలకి మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చిందంటే ఫోన్ వల్లే. ఎస్, ట్రూ. అది అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. బట్ రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు రావడానికి ఇన్స్టాగ్రామ్ అనే కాదు, అంటే ఎన్నో చూసుంటారు. ఈ సిచ్యువేషన్ వరకు ఈ రోజు దాకా మీరు ఇలా నిలబడ్డారు అంటే, ఇంత గట్టిగా గ్రాండ్గా నిలబడగలిగారంటే ఎక్కడ మొదలైంది, ఇక్కడ దాకా ఎలా రాగలిగారు? వెనక్కి తిరిగి చూసుకుంటే అంకుల్ మీకు ఏమైనా గుర్తొస్తుందంటే ఎలాంటి రోజులు గడిపారు? అమ్మా చాలా కష్టాలే పడ్డామమ్మా మేము. అవునా? ఈ రోజు చూసి ఏదో రిచ్ గా ఉన్నారు. 89లో మ్యారేజ్, 92లో మ్యారేజ్ అయింది. 95లో నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అన్నమాట. అంటే మచ్కండ్ ప్రాజెక్ట్ అని మీకు తెలిసే ఉంటాయి, చూసి ఉంటారు. మొన్న బరస్ట్ అయిపోయింది, బాగా కాలిపోయింది. 45 ఫీట్ నుంచి హైట్ నుంచి 95లో పడిపోయింది. చిన్న పిల్లలు అప్పటికి. అప్పుడు పాప 3వ సంవత్సరం, బాబు 3వ సంవత్సరం, బాబు 2వ సంవత్సరం. సీడియర్ ఉన్నప్పుడు 6 months కంటిన్యూ
సీరియల్ అడ్మిట్ అయ్యి ఇంకా మోర్ అనుకున్నారు, కానీ దేవుడి వల్ల బట్ కోలుకోవడానికి అక్కడి చాలా నుంచి చాలా సంవత్సరాలు time. పట్టింది కదా? చాలానమ్మా. 1.5 year వాళ్ళ అమ్మ దగ్గర పడ్డాను. తను, మా నాన్నగారి దగ్గర నేను చాలా కష్టాలు పడ్డాం. Okay. పిల్లలకి 10వ సంవత్సరం వచ్చినంత వరకు బాబుకి చాలా కష్టాలు పడ్డాం మనం. అవునా? ఓకే. సుఖం అప్పుడు అంటే మేము లేదు నా జీవితానికి. దెబ్బకి మా అంకుల్ అత్తగారు చాలా మంచి వాళ్ళు, అసలు మా జీవితం చెప్పక్కర్లేదు. ఉమ్, పిల్లలతోని భర్తతోని ఏ బాధలు లేవు, కానీ భగవంతుడు చూడలేక కష్టాలు పెట్టారు. అలానే దేవుడిని అటుకోలేము, మన రాత అంతే అది. ఉమ్. ఆ టైంలో మా అత్తగారు చాలా చేశారు, కానీ నేను డిశ్చార్జ్ చేశారు, మా అత్తగారు చనిపోయారు. చాలా బాగా అనిపించింది. అయ్యో, కరెక్ట్ గా ఆ టైంకి అదే. దూరం అయిపోవడం అనేది. చాలా పడ్డామమ్మా అనుకోలేదు అసలు. ఉమ్. ఆవిడ ఉంటుంటే ఇంకా మా లెవెల్ ఇంకా బాగుండేది. ఇప్పుడు మీ స్టేజ్ చూసి ఆవిడ కూడా కాకపోతే ఏంటంటే 4 అంతస్తుల మీద నుంచి కింద పడిపోయినట్టు. 48 అడుగులు అంటే అది కరెంటు తయారవుతుంది మధ్యలో మిషన్లో. ఉమ్, ఇంకా అంకుల్ మధ్యలో పడిన వల్ల ఈ రోజుకి ఇలా పిల్లలు మేము ఫ్యామిలీలా ఉన్నాం. ఉమ్, లేకపోతే చాలా నరకం అనిపించింది అప్పుడు. ఉమ్. అందుకే నాకు ఇప్పుడు కనిపిస్తుంది, ఎంత గర్వం అనిపిస్తుంది నాకైతే. ఎన్ని బాధలు ఉన్నా సరే నేను అందుకే పట్టించుకోను. దాని దగ్గర ఇది ఏం కాదు ఇవేవి నాకు. ఆయన మళ్ళీ బ్రతికి రావడం అంతే. అనేది చాలా చాలా మంది అంటారు ఎన్ని జరుగుతున్నాయో, ఈవిడేంటి ఇంత ధైర్యంగా తిరిగేస్తుంది, అదే ఇంకొకరు అయితే నేను తిరగలేము మీలాగా ఉమ్, అని అంటారు. ఉమ్, కానీ నేను అసలు ఏది దేవుణ్ణి తప్పేయను, ఎవరిని అనుకోనమ్మా, నేను ధైర్యంగానే బతుకుతున్నాను. ఉమ్. అప్పుడే తండ్రి లేకుండా ఉండవలసింది నా పిల్లలు. పెళ్ళి 3వ సంవత్సరం అమ్మ మాకు. అబ్బా. ఉమ్, అంతే. నాతో పిల్లలు కాలేజీకి వెళ్తుంటే నేను కష్టాల్లోకి వచ్చేసాను. ఉమ్. చాలా బాధపడ్డా. మీ పిల్లలు మీ ఏజ్ లో ఉండే వాళ్ళందరూ అప్పుడే అప్పుడు నా ఏజ్ పిల్లలందరూ కాలేజీకి వెళ్ళేవారు. అప్పటికి 2 పిల్లల్ని వేసుకుని అంకుల్ మా హాస్పిటల్ అమ్మ చాలా ఏడ్చేది, ఈ ఫ్యామిలీ మళ్ళీ ఒకటి అవుతారా అని. ఓకే, దూరం అంటే దూరంగా. అట్ సేమ్ టైంలో హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు మా జేజమ్మ ఇంకా తాతయ్య ఒకే టైంలో. అబ్బా, అంటే మా అమ్మగారు నేను జేజమ్మ అంట. అదే అది అలా పిల్లలు ఎదిగిన దానిలో కొంచెం కష్టాల నుంచి పైకి వచ్చాము. ఎలా మళ్ళీ సర్దుకున్నారా? మళ్ళీ సర్దుకున్నాం అమ్మ, బానే సర్దుకున్నాం. సర్దుకున్నాం, తల్లి బాగున్నాం. మళ్ళీ పాపకు మ్యారేజ్ చేసి చాలా కష్టాల్లో ఉంది. ఈవిడేంటంటే క్రైమ్ ఎక్కువ చూస్తుంటది అనమాట. ఆహా, నేరాలు ఘోరాలు. చాలా. నేరాల ఘోరాలు చూసేది. ఇప్పటికి. అలా అమ్మాయిలకి చేశారు, ఇలా అమ్మాయిలకు మోసం చేశారు. ఎక్కువ మొత్తం టీవీ నిండా అయ్యే ఆ చూస్తాం. చూసేసరికి ఏంటంటే పాప ఎవరితో మాట్లాడినా భయపడేదాన్ని. భయపడి వాళ్ళ అమ్మకి ఇంటర్ ఇంకా ఫస్ట్ ఇయర్ అయ్యింది, మ్యారేజ్ చేశారు. ఇంక గొడవలకి మళ్ళీ కోరుండి కష్టాలు తెచ్చుకున్నాను. బా. మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు బాగున్నామేమో. మీరే అలాంటి కష్టాలు పడ్డారని తెలిసి కూడా మళ్ళీ భయంతో మీ పాపని. కూతురికి ఇంకా మనకి పక్కనే ఉంటది బయట నాకు. ఇచ్చేస్తున్నా మన బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదైనా చేస్తే మనం పక్కనే ఉంటది కదా పాప అని ఎంక్వైరీ ఇచ్చాం. కానీ ఏమీ చేయలేదు, చుట్టాలని ఇచ్చాం. ఉమ్, ఆ తర్వాతలా పెళ్ళి అయిపోయింది 2వ సంవత్సరానికే జాతకం అంతా అబ్బాయిది బయటకు వచ్చేసింది. అయ్యో, ఇంకా పాప ఉండడానికి వచ్చింది. ఇంకా దేనికనేసి ఇంకా పాపని ఇంటికి తెచ్చేసాం. అదేలేండి. అయినా లైఫ్ అదే మనకు వచ్చింది మనం ఇవ్వకూడదు అని అనుకుంటాం, తిరిగి తిరిగి అలాంటి అలాగే జీవితమే వచ్చినప్పుడు ఇది పుట్టిన తర్వాత దీన్ని చూసుకొని అలాగా ఇంకా మళ్ళీ అన్ని మా మర్చిపోయాం. బాబుకి మ్యారేజ్ చెయ్యాలి, మళ్ళీ మా సంతోషం రావాలి మా ఇంట్లో, నా కళ అది. ఇంట్లో కోడలు వస్తే అప్పుడు మళ్ళీ నాకు ఉమ్, అది దేవుడు ఎప్పటికెప్పుడు కష్టాలేనమ్మా. బట్ ఎదురీది నిలబడ్డారు, ఎక్కడ పడిపోలేదు. ఎవరి ఆగిపోలేదు. దగ్గరైనా సరేమ్మా, ఉమ్. నేనున్న చోటైనా సరే, బంధువుల దగ్గరైనా సరే ధైర్యంగానే తిరుగుతాను. కానీ నాకు ఈ బాధలు ఉన్నాయని ఒకరితో చెప్పటం కానీ, ఉమ్, ఉమ్, ఇంకా నేను మీకు ఉన్నాను, నేను చేసి చూపిస్తానని నిలబడతాను మా ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే. ఉమ్. వీళ్ళందరూ మామూలు కూడా మొత్తం వీధిలోనే కానీ ఎక్కడైనా సరే, అందరికి బాగానే చూసుకుంటారు. అంకుల్ తరపులేనా నా తరపులేనా, మా నాన్నగారు సిస్టర్ కూడా, ఓకే. సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా ఈవిడ చూస్తుంటది. మొత్తం మ్యారేజ్లు వీళ్ళ అక్క పిల్లలకు కూడా ఉమ్. దేనికైనా నేనున్నాను అని నిలబడి అందరికీ చేస్తాను. హెల్పింగ్ అదే అందరికీ ఆవిడ చేస్తుంది, వాళ్ళ ఇంట్లోనే బాగాలేదు అనేసి కూడా బోల్డ్ కామెంట్స్ పెట్టారు, బోల్డ్ మాటలు. ఉమ్. ఎవరి ఇష్టం వాళ్ళది, పడేలోపు మనకేమైపోద్ది కదా, మన బాధ మంది. మా అమ్మకి 4 sisters కదా, సో అందరికి ఇద్దరు పిల్లలు అన్నమాట. ఓకే. వాళ్ళందరి మ్యారేజ్లు కూడా చేశాను. పెద్దమ్మకి 2 పిల్లలు, మ్మ్. ఒకళ్ళు ఇదేంటి జోష్న పిన్ని అని చెప్పి, ఇంకా తరుణ్ మామ అని చెప్పి, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఓకే. సో ఎవరు ఫ్యామిలీలో ఎవరి పెళ్ళైనా సరే 4 sisters లోనే అమ్మమ్మ మాత్రం మెయిన్ వాళ్ళందరికీ. ఉమ్. ఇంకా జేజమ్మ చనిపోయిన తర్వాత ఇంకా అమ్మమ్మ జేజమ్మ లాగా ఇంకా వాళ్ళు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు కుటుంబానికి పెద్ద మీరు. నవ్వుతూనే గడుపుతానమ్మా కాలాన్ని. ఆ బరువు మోయడం చాలా కష్టం అంటే మీరు ఎంత నవ్వించి ఎప్పుడు లోపల ఎంత ఉన్నా సరే బయట ఎవరైనా కనిపించినా ఏదైనా బాధలు ఉన్నాయన్నట్టు ఉండనమ్మా నేను. అలా ఉండాలి అంటే వెనక ఒక బ్యాక్ బోన్, ఒక సపోర్ట్ గట్టిగా ఉండాలంటారు కదా. అంకుల్ ఎలా సపోర్ట్ చేస్తారు మీకు ఇప్పుడు కాదు, అప్పటి అంకుల్ నుంచి? సపోర్ట్ చాలా బాగుంటది, నా కొడుకు సపోర్ట్ చాలా బాగుంటది. ఉమ్. నా కొడుకుని చూసి నేను చాలా ధైర్యంగా ఉంటాను మాట.
కొడుకు ఉన్నాడు అంటే అదొక ధైర్యం లేండి ఏదైనా సరే. అంకుల్కి అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు బాధపడ్డాను చాలా. అంకుల్ మళ్ళీ అలా ఉన్నప్పటికీ కొడుకు ఎదిగొచ్చాడు కదమ్మా. ఇప్పుడు ఎదిగొచ్చాడు. అప్పుడైతే మరి ఇద్దరు బుజ్జి పిల్లలు చాలా కదా చిన్న పిల్లడు. ఒక్క పుట్టినరోజు అయింది వాడికి అంతే. వాళ్ళకి తెలియదు వాళ్ళ నాన్న అన్ని కష్టాలు పడి బాధలు పడ్డారు అన్నది హాస్పిటల్లో వాళ్ళిద్దరికి జ్ఞాపకం లేదు. చిన్న పిల్లలు కదా. అదే అంత చిన్న పిల్లలు. 1.5 years ఆవిడకి 2 years పాపకి. ఎక్కువ మా అమ్మ నాన్న చాలా కృషి చేశారమ్మా. మా నాన్నగారు ఉన్నారు ఇప్పుడు కూడా. 86 సంవత్సరాలు మా నాన్నగారు. బొమ్మలు తయారు చేసేవారు మా నాన్నగారు. డిఫెన్స్ అకాడమీ 40 feet వినాయకులు చేసేవారు. ఎస్ఎన్ రఘు గారు అంటే ఎవరైనా చెప్పేస్తారు. దుర్గాలు వినాయకులు తయారు చేసేవారు. ఓకే. స్కల్ప్చర్స్ అవి చేస్తూ ఉంటారు. మీకు తెలిసి ఉంటుంది వైజాగ్ లో డిఫెన్స్ అకాడమీ అదే చేసేవారు. అదేలేండి. డిఫెన్స్ అకాడమీ తెలుసు. ఈ నాన్నగారే చేసేవారు బొమ్మలు అవి. అప్పటి నుంచి ఏదైనా సరే కళాకారుల కుటుంబం అయితే ఆయన బొమ్మలు తయారు చేసినా మీరు వీడియోస్ చేసినా ఎంతైనా కళాకారుల కుటుంబం మొత్తానికి. క్రియేటివ్ అంటే చాలా పడి వచ్చారు. మీరు ఇంటికి కోడలు కావాలి కాబట్టి ఈ కోడల టాపిక్ కూడా చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా మావయ్య ఇంకా మా అమ్మమ్మ పెళ్లి గురించి రీజన్ చేద్దాం అన్నా సరే ఇంకా వద్దు నా పెళ్లి క్యాష్ ఫీలింగ్ లేకపోతే మేము చూస్తాం అని చెప్తున్నారు చాలా మంది. ఉందా మరి? మీరు బాధపడద్దు. లేదు మా ఏదైనా పర్లేదు చేసుకుంటాం. హిరణి ఒక రీల్ చేసి ఉంటది కదా, ఎవరికో కూడా తోడుంది నీకు మాత్రమే జోడుకమ్మ. ఆ చెప్పుకి దీనికి ఇంకోటి ఉంది నీకు మాత్రం లేదంటే ఆ చెప్పు విసిరేస్తా. అదే లాస్ట్ గా లక్కకి పెళ్ళి అవడం, అంత కూతురు పుట్టడం, కూతురు కూడా ఎగతాలు చేస్తుంది మామయ్యని. అంటే నేను మమ్మీ మావయ్య ఇంకా సిబ్లింగ్స్ లానే ఉంటాము. సో ఓకే, మీరు కూడా సిబ్లింగ్ అయిపోయారు ఇప్పుడు. అంతే ఇంకా. బట్ ఇంట్లో మ్యానరికాలు మనకి మన వాళ్ళ దగ్గరే ఉండాలి ఇలా ఉంటాయి కదా, మీకు అలాంటి ఆలోచన ఉందా? ఏం లేదమ్మా. అంటే వాళ్ళ మావయ్యకి లేదు అలాగా. ఎత్తుకొని తిప్పాడు, ఇంట్లోనే పెంచాడు. అందుకే మీకు ముందే చెప్పేస్తున్నాను మేము చాలా నువ్వు అన్నిటిగా ఏజ్ ఈ రోజులో ఎరణ్య కాలేజీ చదివిన అమ్మాయిలాగా ఉంటది అన్నందుకు చాలా మంది వాళ్ళ మావైతే టిక్ టాక్లు చేస్తుంటే ఎందుకు ఎక్కడో అమ్మాయిని చూడడం ఎందుకని పెడుతూ ఉంటారు చాలా మంది. అడిగారు కూడా చుట్టాలు కూడా. మాకైతే మాత్రం అసలు టాక్ లేదు అసలు. చాలా చిన్న పాప అయినా వాళ్ళ మావయ్యకి అసలు అలాగ లేదు. ఎత్తుకొని పెంచిన వాళ్ళు కదా. మావయ్య మ్యారేజ్ మీద లేదు. మావయ్య మ్యారేజ్ కి ఎప్పుడు రెడీ అయితే మాకు అందరికి ఆనందం. నేను ఎప్పుడు సంగీత్ కి మెహందీకి డ్రెస్ మీరందరూ రెడీ, పెళ్లి కొడుకు రెడీగా లేడు అంతేనా? ఎలాంటి అమ్మాయి కావాలంటే కోడలుగా? నోట్ చేసుకోండి గైస్, మీకు కావాల్సిన క్వశ్చన్. ఎలాంటి అమ్మాయి అమ్మ నాకైతే మాత్రం నన్ను, నా భర్తని, నా పిల్లల్ని చూడాలని, నా కొడుకుని బాగా చూసుకుని అర్థం చేసుకుని తెచ్చిన దాంట్లోనే ఇద్దరు శుభ్రంగా తిని ఉండే కోడలు కావాలి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ కదా, నేను అమ్మ నాన్నలతో ఉండను, అత్తయ్య మామయ్యలు నేనైతే మాత్రం సపరేట్ గా పెడతాను. వాళ్ళిద్దరు సపరేట్ గా ఉండాలి. తనని బాగా చూసుకోవాలి. నా కొడుకు బాధపడకుండా చూసుకుంటే చాలు. తన ఇష్టం, పండగ వెళ్ళినా తన ఇష్టం. వచ్చినా పర్లేదు, డౌరీతో సంబంధం లేదు, కట్నంతో ఇది లేదు, డౌరీ కూడా అమ్మాయి బాగుండాలి, అమ్మాయి మినిమం డిగ్రీ ఎందుకంటే నా కొడుకు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాడు. ఆ వచ్చిన భార్యను కూడా చాలా బాగా చూస్తాడు. నాకు నమ్మకం ఆ అమ్మాయి కూడా తనని అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలా. పెళ్ళైన పక్క రోజే సపరేట్ గా పెట్టిచ్చేస్తా అంటున్నారు. నిజమేనమ్మా. మేము సంబంధం ఏదైనా చూస్తే అదే మాట్లాడిస్తే చేస్తాం బాబుకి. ఓకే, ఇవి గైస్ అంటే మంచిగా చూసుకోగలిగితే మరి ఎప్పుడు రావాలని భగవంతుడు రాసాడో మాకు తెలియదు. ఏదైనా కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా అంటారు కదా, నెక్స్ట్ అయిపోవాలని కోరిక. ఇదేంటి మళ్ళీ ఎప్పుడు రాసి పెట్టారో తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్పుడు అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ అలా ఇంకా అంటూ ఉంటాం అంతే. అంటే ఈ జనరేషన్ కంటే అంటే మీ ఇద్దరు ఎన్నో చూసొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. మాకు పెళ్ళే వద్దు, మేము సింగిల్ గానే ప్రశాంతంగా. మా మావి ఇప్పుడు అదే అంటాడు. అదే బాబు ఆ మాట అంటున్నాడు కానమ్మా, తల్లిదండ్రుల కోరికలు ఇప్పటికైనా కావాలమ్మా తోడు. అలా అవసరం అంటారా నిజంగా జీవితానికి? అవసరమే. ఇప్పుడు అయితే మాత్రం మేము అవసరం. నేను ఒకటి చెప్తాను, వీళ్ళిద్దరు ఈ డైలాగ్ వేస్తుంటే మా మావి ఏమో పర్లేదు నేను కుక్కని పెంచుకొని అది నేను హాయిగా ఉండిపోతాం అని అంటాడు. కుక్క తోడే కదా మరి, మన్మధుడు చెప్తారు కుక్క ఉంటుంది నేను కుక్కని పెంచుకుంటా అని. మనిషి సాయం చేసిన కుక్కలు చేయలేవు కదమ్మా.
నిజం. కాపలా కాస్త ఎవరు రాకుండా అంత తప్ప అప్పుడు మా మామయ్య ఏమంటాడు పనులు ఇప్పుడు పెట్టుకుంటాడు. తనని ఎవరు అడుగుతున్నారో లేదో మనకు తెలియదు, నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, మమ్మల్ని మాత్రం బాబుకి ఎప్పుడు చేస్తాను అడుగుతారు ఖచ్చితంగా. దానికి సమాధానం ఉండాలి కదమ్మా. మీ దగ్గర ఉండాలి, మా వాడు చేసుకోడు అనేసి. అలా ఎంతకని చెప్తాం, మీరు చెప్తే ఎందుకు చేసుకోండి మీ బాబు అని అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిట్లో విని పెళ్లి విషయాలు వినట్లేదంటే నమ్మరు కదా. అవును. చెప్పాలి మరి, నువ్వు చూడాలి సంబంధం అని నన్ను అడుగుతున్నారు. అది మనం అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు, అవును. ఏమీ లేనప్పుడే మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు ఎవరు అని తెలుస్తుంది అని ఒక ఇది ఉంటుంటాం. నిన్న కిషోర్ గారి వాట్సాప్ స్టోరీ చూసాను అనమాట నేను. ఆ స్టోరీ ఇప్పుడు ఏంటో నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు ఎవరు అనేది అందరూ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటారా? అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయంటారా? అర్థమైందా? తెలిసిపోద్ది కదమ్మా మనకి, ఉండే మన బంధువుల్లోనే తెలిసిపోతుంది మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు కాదు ఎవరో. జీవితం అలాంటి టైంలో బాగా నేర్పిస్తుంది అది కూడా ఉంది. ఒంటరిగా అయ్యేటప్పుడే మనతో ఉండి మన వెనకాతల చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మా దాంట్లో ఉన్నారు. సేమ్ మదర్ సిస్టర్ లో కూడా అలాగే చేశారు. మ్యారేజ్ టైంలో కూడాను వాళ్ళందరికీ చెప్పి చేసాం. సొంతరా మా సిస్టరే, ఓన్ సిస్టర్. వాళ్ళ ఇంట్లో 40 years వాళ్ళ ఇంట్లో రెంట్గా ఉండేవారు, టెనెంట్ గానే. నేను మార్చుకున్న వర్షాలు ఉండేవాడిని. ఇక్కడికి వచ్చి 10 years తర్వాత మ్యారేజ్ చేస్తే మా అక్క, మా సిస్టర్ ఈవిడ సంబంధం చూసింది కాబట్టి, నాకు మంచి అమ్మాయి చూసింది, మంచి కుటుంబం ఇచ్చింది కాబట్టి నా కూతురు కూడా మంచిది ఇస్తుంది కదా చూస్తే మా అక్కకి చెప్పాం. అది మంచిదా అన్నది. బట్ మీ మావయ్య ఎలా చూసుకుంటారు? నేను చెప్పాను కదా, ఇంకా మా మావయ్య మా అమ్మమ్మ తాతయ్య నేను ఏం అడిగితే అదే. నేను మోడలింగ్ చేస్తాను అన్నాను, మోడలింగ్ ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ అన్ని నాకు చాలా ఇష్టం, స్పోర్ట్స్ అంటే నేను చాలా ఇష్టం అని చెప్పిన వెంటనే నాకు ఏ స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్ లో జాయిన్ చేశారు. మేము యాక్చువల్లీ హార్స్ రైడింగ్ కి జస్ట్ సరదాగా వెళ్ళాం ఆ రోజు. అండ్ ఫీ చాలా ఎక్స్పెన్సివ్, ఇట్స్ 12,000 per month. ఓకే నేను ఫస్ట్ అనుకున్నా నాకు చాలా నచ్చింది హార్స్ రైడింగ్. సో నేను అన్నాను, జస్ట్ నార్మల్ గా అన్నా నేను నేర్చుకుంటా అని చెప్పి అన్నా. సో వెంటనే ఇంకా జాయిన్ చేస్తారు నాకు నెక్స్ట్ రోజు నుంచి. అలా 3 months వెళ్ళాను. 3 months 1 month కి వచ్చేసింది నాకు, కానీ మిగతా 2 months సరదాగా వెళ్ళాను నేను. ఇంకా తన మాత్రం ఏంటంటే అమ్మా, తనకి అన్ని విధాలా బాగా జరుగుతుంది మా ఇంట్లో చాలానా. వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఏంటంటే అమ్మమ్మ దగ్గర ఉంటేనే బాగుంటుంది కూతురు అనుకున్నారు. తన కోరిక కూడా అదే, లాస్ట్ అదే తీరింది. తను ఏంటంటేను ఏదైనా అవసరం అయితే వియత్నం ఊరు వెళ్ళింది. ఇప్పుడు పాప సంతకం కావాలి, సైన్ కావాలన్నా, పాప కోసం ఏం కావాలన్నా చేస్తాను. తనకు అలాగ ఉంచాం, ఎందుకంటే నువ్వు అన్నిటిగా తండ్రి అవసరమే. వాడు పిల్లల్ని ఇబ్బంది పెట్టేది పనులే చేసాడు కదా, హ్యాబిట్స్ ఎక్కువ పాప అంటే చాలా ఇష్టమే. కాకపోతే ఏంటంటే టైం బాగోపోతే ఇంకంతే, దేవుడు రాసిన రాతని ఎవరు ఏమి చేయలేదు. చాలా మంది కామెంట్స్ పెట్టారు వీళ్ళ అమ్మకి చూపించమని. వీళ్ళ అమ్మకి ఇష్టం ఉండదు వీడియోలో అట్లా రావడం. ఇన్ అ వే ఇట్ హాస్ మేడ్ మీ స్ట్రాంగర్. లైక్ ఏదేవైనా సరే నా ఓన్ గా ఇండిపెండెంట్ గా ఉండడం నేర్పించింది నాకు. ఐ హ్యావ్ మెనీ హాబీస్. నేను మోడలింగ్ చేస్తూ ఉంటాను అండ్ స్పోర్ట్స్ లో ఉంటాను. అండ్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ మై ఓన్ agency, digital marketing agency. So I do like in 11th standard 11th ki I started. Good. అదే ఇండిపెండెంట్ గా అమ్మాయిలు పెరగాలంటే కూడా ఇలాంటివి చూస్తూ ఉండాలి. బట్ ఏదైతే ఉంది ఇలాంటి మంచి నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి. వీళ్ళ మేనత్ ఏంటి, వీళ్ళ నానమ్మలు ఏంటి, అందరు కూడా దీనికోసం చాలా ఇష్టమే. అవునా? ఈ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇష్టమే. ఇంకో మాకైతే మా దగ్గర ఉంది కాబట్టి పర్వాలేదు, వాళ్ళ దూరంగా ఉంది కాబట్టి ప్రొఫెసర్ ఇంట్లో గారాలు అవుతుందని అనుకుంటున్నాం. గోల్డ్ మెడలిస్ట్. ఓకే సార్, అదేలేండి ఏదైతే ఏంటి మొత్తానికి కిషోర్ గారు అన్నదంటే కరెక్టే కదా, బాగా చెప్పింది కదా ఏమని హిరణ్య. అంటే అందరికీ కూడా ఉంటాయి కోరికలు, అదే ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని తను అలా అనుకునేటప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేము, చేయాల్సిన అవసరం కూడా లేదేమో. మీరున్నారు కదా చూసుకోవడానికి. సో నేను ఈ 2 questions ప్రతి ఒక్కరిని అడుగుతాను ఇంటర్వ్యూస్లో, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పటి వరకు, బాగా ఆనందపడిన సందర్భం మొత్తం జీవితంలో ఈ రోజు వరకు? బాగా మాకు మా పిల్లలిద్దరు కూడా పెళ్లి రోజు చేశారమ్మా. 25వ పెళ్లి రోజు చేశారు మాకు. పాప బాబుని చాలా బాగా చేశారు, ఘనంగా చేశారు. అది అసలు మాకు కూడా తెలియచేస్తున్నారని ఎంత ఆనందం అనిపించింది. 25th anniversary మర్చిపోలేని రోజు అది నాకు. మీకు అంకుల్? అదొకటి, మళ్ళీ మీ అంకుల్ ఏంచి పడిపోయి మళ్ళీ ఇలా ఉండటం ఒకటి, ఆ 2 మాకు చాలా. హిరణ్య ఫర్ యు? నాకు ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. హ్యాపీయెస్ట్ మూమెంట్ యా టిల్ నౌ లైక్
when I went to modeling, నేను మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇండియాకి పార్టిసిపేట్ చేశాను. దట్ టైమ్ ఐ వాన్ ఫస్ట్ రన్నర్ అప్. అప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సందర్భం, ఐ థింక్ బాగా బాధపడిన సందర్భం పాప విషయంలో కొద్దిగా పాప విషయంలో చాలా బాధ అనిపించింది. అంకుల్ పడిపోయిన సార్ అంటే బాధలమ్మ మాకు, అంతే. అంతకు మించి ఇప్పుడు కొడుకు ఇంకేది పెళ్లి లేదు. కూడా బాధ ఉంది. కిషోర్ గారు, కొడుకు బాధ మీకే అండి. పెళ్ళిపోతే ఇంకా హ్యాపీ, ఇంకా మాకు ఇంకేం అమ్మా నాన్న ఆనంద పెట్టాలి అంటే కిషోర్ పెళ్లికి రెడీ అవ్వాలంటే. రెడీ అవ్వాలంతే. రియాక్షన్ ఏంటో అక్కడ కెమెరా తిప్పి కనుక్కుందాం మనం. అదొక్కటే మా నవ్వులు మళ్ళీ చూసి ఆనందంగా ఉండాలి మా అమ్మ నాన్న అనుకుంటే గనక ఆ పని చెయ్యాలి. పిలిచి అది ఒకసారి మాకు కోడలతోనే రియాక్షన్ మాకు వస్తుంది. కెమెరా ఏంటి కిషోర్ గారు తీరుస్తాడు. మీరు చెప్పేస్తే ఎలా? ఇక్కడ త్వరలో తీర్చాలని టైం చూసుకుంటున్నాడు. దేని అడగండి ఒకసారి మీరు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా గర్ల్ ఫ్రెండ్? అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఉంటే పెళ్లి చేస్తామని చెప్పాము మేము. చెప్పారా? ఆల్రెడీ చెప్పాం. అది కూడా వద్దు అని నేను అనలేదు. తనకి ఎవరు ఇష్టమని చెప్తే వాళ్ళని పెళ్లి చేస్తాం. మీకే మా మామయ్య ఒకటి చెప్పాడు, ఇదేంటి లవ్ చేస్తాను అన్న టైంలో 24-25 ఉన్నప్పుడు నేను ఇప్పుడు లవ్ చేయమంటే ఎవరైనా ప్రతి ఇంట్లో అది ఉంటది. అప్పుడేమో అసలు మాట్లాడొద్దు, అమ్మాయిలు వద్దు, బయట వెళ్ళొద్దు అంటారు. ఇప్పుడేమో ఎవరైనా ఉంటే చెప్పు, ఎక్కడ ఉంటారు? దేనికంటున్నావమ్మా? మేము ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే ఇలా ఉండాలి నా కోరిక అని అనేటప్పుడు నువ్వే ఎంచుకొని చెప్తున్నావు. మరి ఇంకా చూడలేక అంతేనా? అంతే. దానికోసం ఒప్పుకోవాల్సి వస్తుంది. లవ్ అయినా సరే చూడలేక ఒప్పుకున్నారంట. వాళ్ళ కోరిక మేరకే కదా. అదే అవుతాయి, అన్నీ అవుతాయి నిదానంగా ఏదో ఒక రోజుకి. సో ఇప్పుడున్న జనరేషన్కి టు ఎండ్ విత్ దిస్, ఈ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. మీరు ఇవ్వాలనుకున్న ఒక సజెషన్ కానీ, ఇప్పుడు ఎలా ఉంటే అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్, చిన్న పిల్లల నుంచి వదిలిపెట్టట్లేదు, ఆడవాళ్ళని వదిలిపెట్టట్లేదు, ముసలి వాళ్ళని వదిలిపెట్టట్లేదు, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎందుకు ఇంత దరిద్రంగా మన సొసైటీ తయారైందంటారు? వాళ్ళకి మీరు ఇవ్వగలిగిన సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది పిల్లలకి అలవాట్లు దాన్ని బట్టి పాడైపోతున్నారు మా మగ పిల్లలు. కానీ మా టైంలో ఏంటంటే మా అమ్మగారు 6 అయితే బయట పంపించేవారు కాదు ఆడపిల్లల్ని. ఎందుకంటే ఎక్కువ తాగేసి అప్పుడు కూడా ఉండేవారు, తాగేసి అప్పుడు రోడ్ల మీద తిరుగుతారని 6 గంటలకు ఆడపిల్లలు బయటకు వెళ్ళేది కాదు. ఇప్పుడా మగ ఆడ సమానం అంటున్నారు. ఇప్పుడు అందరూ జాబులు చేస్తున్నారు కదా, సమానం. నేను ఆడపిల్లల తరపు కూడా నేను మాట్లాడతానమ్మా, కాదని కాదు. కాకపోతే ఏంటంటే మన పద్ధతులు మనకి కొంచెం తగ్గును. అంతేగాని ఏం లేదు రాత్రి 1 గంట అయినా నేను రాగలను అన్న టైప్లో ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు. మగవాళ్ళు అందరూ మంచోళ్ళే ఉంటారని లేదు కదమ్మా. తప్పకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు అది. కానీ ఇక్కడ కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే, ఆడవాళ్ళకి 6 గంటలకు బయటకు వెళ్ళొద్దని చెప్పిన వాళ్ళు, అబ్బాయికి బయట నీకు కనిపించేది నీ ఇంట్లో ఉన్న అమ్మ నీ చెల్లి లాంటి వాళ్ళేరా, వాళ్ళని కూడా అలానే చూడు అని వాళ్ళకి ఎప్పుడైతే నేర్పిస్తారో, వీళ్ళు 6 గంటలకు బయటకు వచ్చినా 7 గంటలకు బయటకు వచ్చినా ఇబ్బంది ఉండదు. అమ్మా నేర్పిస్తారు. ఏ తల్లిదండ్రులు కూడా నేర్పించకుండా ఉండరు. కొడుకైనా కూతురైనా ఎవరికైనా 2 కళ్ళు. మీ కొడుకున్నట్టు అందరు కొడుకులు ఉండరు కదా. అలాగని కాదమ్మా, అది పాడైపోతుంది. ఇంకా అది ఏంటంటే వాళ్ళు పెరిగే పెంపకాన్ని బట్టే ఉంటది, కాదని కాదు. తల్లిదండ్రుల మీద పాడైపోమని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఈ రోజు ఒక అమ్మాయిని అన్నోళ్ళు రేపు పొద్దున్న తల్లిదండ్రులు కూడా దెబ్బే వాళ్ళ వల్ల. ఒకసారి పాడైనప్పుడు వాళ్ళందరూ కూడా భయపడాల ఇంక ఇంట్లో అని. అందుకని పాడు చేసుకుంటారు ఈ తల్లిదండ్రులేనా? చేయరు కదా. కాదు కదా. ఇప్పుడు కాకపోతే కాలం అంటున్నారు కదా, ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఏదైనా సరే వీళ్ళు భయపడట్లేదు. ఒకప్పుడు మేమైతే మగవాళ్ళు చూసి భయపడేవారు, ఇప్పుడు అలా లేదు. ఎందుకు భయపడాలా? వాళ్ళకన్నా మేము తక్కువ కాదు, ఇద్దరు సమానం. మగ ఆడ అన్న మాట రాకూడదట ఇంట్లో. నాకు నోటంటే ఎక్కువ అదే వస్తుంది. మావయ్య మగవాడు, వాళ్ళ మావయ్య ఫోన్ చేస్తాడు 11ంటికి వస్తానమ్మా నేనని. అదిగో మావయ్య అయితే ఏమనవు, మేము 10 గంటలకు వస్తేనే తలుపేసేస్తున్నావు అని అంటే అక్కడ సమాధానం అమ్మా. మావయ్యకి అన్ని తెలుసు. మావయ్య ఏజ్ ఎంత? నేను మా మమ్మీ తెల్లొచ్చు. మావయ్య ఎంత బిజినెస్ చేసి మావయ్యకి ఏదమ్మా. ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళి వచ్చినంత వరకు బెంగే ఇంట్లోని. మగపిల్లల కోసం అలా బెంగ పడక్కర్లేదు. ఏమంటావమ్మా? సరే మగ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడదాం ఇప్పటి నుంచి. అలా చెయ్యలేము. ఆడవాళ్ళమే కొద్దిగా మనం అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. చేసుకోకపోతే మరి అలా వెళ్తూనే ఉంటే రోజు న్యూస్లు వస్తూనే ఉంటాయి.
అంతేనా? అది ఒక బాధాకరమైన విషయం. అది అంటే మార్చలేకపోతున్నాము మార్చలేకపోతున్నాం. ఇప్పటికి కూడా అనేది ఒక బాధాకరమైన విషయం. మరీ ఎక్కువైపోయాము ఇప్పుడు మొన్నే చూసాను టీవీలో నేను, ఫోన్లు పట్టుకుని అసలు ఒక చదువు మీద ఉండట్లేదు, తిండి మీద నిద్ర ఉండట్లేదట పిల్లలకి. వాళ్ళకి ఒక అమ్మాయికి అయితే వెనకతలు పెట్టారు బాడీ గార్డులు, అమ్మాయి ఏం చేస్తుందో అడుగడికి చూడడానికి. 18 సంవత్సరాల పాపకి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. వాళ్ళు ఏంటంటే అసలు ఫోన్ ఇవ్వకపోతే ఊరుకోవట్లేదట. ఇంకా నిజం, అంతా సర్వస్వం ఇంకా వాళ్ళకి ఫోనే అన్నీను. ఓకే, ఈ విషయం గురించి మీరేమంటారు అంకుల్? ఏంటంటే ఇప్పుడు సమాజం ఎలాగైపోయిందంటే గంజాయి బ్యాచ్ బాగా అలవాటు అయిపోయి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి గంజా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి మెత్త ఉండదు, ఏం చేస్తారో తెలియదు. అలాగే ఆడపిల్లలు మనం చెప్పాము అనుకోండి, మేము వెళ్తున్నాం వాళ్ళు అంటారు. వెళ్ళిన తర్వాత ఏదో అంటాడు ఒకడు. అప్పుడు ఏదో అయిన తర్వాత అవ్వకముందు మనం సర్దుకోవాలి తప్ప అయిన తర్వాత ఏం చేసినా చేయలేం. అలాగే మనం జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకేం చేయలేదు. ఏదైనా నాకైతే తెలిసి మాత్రం మన పిల్లల్ని ఆడపిల్ల మన ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవడమే మంచిది అనిపిస్తుంది అమ్మా. ఒకరిని బయట ఇంకా అబ్బాయి ఇప్పుడు పోటీలకు వెళ్ళిపోతూ ఉంటే ఆడపిల్ల జీవితం పోతే కానీ మగవాడికి ఏం కావాలి? అవునా కదా? వాడు వెళ్తున్నాడు, జైల్లో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. ఈలోపు ఆడపిల్ల లైఫ్ ఏంటమ్మా? అయిపోద్ది కదా. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఆ జీవితం? చెప్పు అసలు. ఎన్ని కోట్లు పెట్టినా ఎంత వాల్యూ ఉన్నా అసలు జీవితం పోయిన ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తున్నాం, మేము జాబ్ చేస్తున్నాం కదా, మేము తిరుగుతాం వాళ్ళు తిరుగుతాం. వాళ్ళతో పాటు అందరికీ బాధే. ఆడపిల్ల జీవితం బాగుంటే ఇప్పుడు మనం ఎంత చాలా చేసినా సంతోషం. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ మారదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ మారదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదే. ఎవరిది మారాలన్నది కాదమ్మా, పెద్దవాళ్ళు ఉన్నంత వరకు ఉండమని వాళ్ళ మంచి కోసమే చెప్తాం మేము. వాళ్ళకి అది చెడ్డ అనిపిస్తే మనం ఏం చేయలేం కదా. సో ఇలా ఉండాలి అని చూద్దాం ఎలా మారుతుంది. అంటే ఎట్ సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళ సైడ్ కరెక్ట్ గానే అనిపిస్తారు, బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజు మాత్రం అదే అప్పుడు వాళ్ళు ఒక్కలే బాధపడరమ్మా, మొత్తం అందరం బాధపడతాం. చట్టం కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుందాం. వాళ్ళ నాన్న కుటుంబం మా కుటుంబం అని ఎవరి మీద బాధపడతాం కూడా ఏం చేయలేకపోతుంది కాదు. అన్ని రోజులు మనకి కాదు, జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్తున్నాం అంతే. అంతేలేండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక 4 మాటలు నేర్చుకోవడానికి, కొంచెం సంస్కారం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హిరణ్య ఫర్ కౌంటర్స్, కొంచెం నవ్వించినందుకు మమ్మల్ని కూడా. సో థ్యాంక్ యూ. Namaste. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.